హాయ్ హలో వెల్కమ్ టు దిశ టీవీ. ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ పూనం కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్పై ఇండైరెక్ట్గా సెటైర్లు వేస్తూ సోషల్ మీడియాలో పూనం పోస్టులు పెడుతూ ఉంటుంది. ఒకవేళ ఆమె పెట్టిన పోస్ట్ ఏదైనా సరే దాన్ని పవన్కి లింక్ చేస్తూ కమెంట్లు పెడుతుంటారు కొందరు నెటిజన్స్. అయితే తాజాగా పూనం అలాంటి ట్వీటే ఒకటి చేసింది. దీంతో ఈ పోస్ట్ను పవన్కి లింక్ చేస్తూ వైసీపీ అభిమానులు కమెంట్లు పెడుతున్నారు. ఒకప్పుడు టాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉండేది పూనం కౌర్. ఆ తర్వాత నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి, ఇండస్ట్రీకి దూరమైంది. కానీ ఇప్పటికీ ఇండస్ట్రీలో జరిగే పలు విషయాలపై తన అభిప్రాయం చెబుతూ ఉంటుంది. పూనం అంతేకాకుండా రాజకీయాలపై కూడా అప్పుడప్పుడు సెటైర్లు వేస్తూ ఉంటుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ని కార్నర్ చేస్తూ ఇండైరెక్ట్గా పూనం చేసే ట్వీట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఒకవేళ పూనం ఎవరిని ఉద్దేశించి ట్వీట్ చేసినా దాన్ని పవన్కి లింక్ చేస్తూ కమెంట్లు పెడుతుంటారు యాంటీ ఫ్యాన్స్. అయితే రీసెంట్గా పూనం అలాంటిదే ఓ పోస్ట్ చేసింది. మోసం చేసి చీటర్గా గెలవడం కంటే విలువలు నిజాయితీ ఉన్న యోధుడిగా ఓడిపోవడమే మేలంటూ పూనం కౌర్ తాజాగా ట్వీట్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను ఉద్దేశించే పూనం ట్వీట్ చేసిందని కమెంట్లు పెడుతున్నారు. పవన్ గెలుపు గురించే పూనం గెలికిందంటున్నారు. జగన్ నిజాయితీగా పోటీ చేసి ఓడిపోయారని, అది ఆయన గురించి పెట్టిన పోస్టేనంటూ వైసీపీ అభిమానులు కూడా రియాక్ట్ అవుతున్నారు. మరోవైపు కేంద్రంలో బీజేపీ గెలుపుపై పూనం ఈ సెటైర్ వేసిందంటూ మరికొంతమంది అంటున్నారు. మరి పూనం ఏ ఉద్దేశంతో ఈ కొటేషన్ పెట్టిందో తెలియదు, కానీ ఎవరికి నచ్చినట్లు వాళ్ళు తీసుకుంటున్నారు. ఇక పవన్ ఫ్యాన్స్ అయితే ఈ ట్వీట్ చూసి పూనంపై ఫైర్ అవుతున్నారు. నీ దగ్గర ఆధారాలున్నాయా, నీవు పోస్ట్ వల్ల ఏం కాదు అంటూ పూనంను బూతులు తిడుతూ కమెంట్లు పెడుతున్నారు. మరికొంతమంది అయితే పవన్ పేరు పూనం ప్రస్తావించలేదని, అయినా ఫ్యాన్స్ ఎందుకు భుజాలు తడుముకుంటున్నారంటూ కౌంటర్లు వేస్తున్నారు. ఇలా పూనం చేసిన ఒక్క ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే పూనం ఇలాంటి ట్వీట్లు చేయడం కొత్త కాదు. గతంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కూడా ఇలాంటి ఇండైరెక్ట్ కొటేషన్లు, కౌంటర్లు, సెటైర్లు వేసింది పూనం. ముఖ్యంగా సీట్ల సర్దుబాటులో జనసేన పార్టీ 21 సీట్లు తీసుకోవడంపై కూడా పూనం ఓ ట్వీట్ పెట్టిందంటూ అప్పట్లో పవన్ ఫ్యాన్స్ అందరూ ఫైర్ అయ్యారు. ఇక పవన్ ఆప్తమిత్రుడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై కూడా పలు సందర్భాల్లో పూనం సెటైర్లు వేస్తూ ఉంటుంది. ముఖ్యంగా సరైన టైంలో ఇలాంటి సెటైరికల్ ట్వీట్లు పెట్టడంలో పూనం తర్వాతే ఎవరైనా అని అంటున్నారు నెటిజన్లు.